ఇక్కడ మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉంటే, అంటే మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉంటే ఆ మిగులు విద్యుత్ ఉత్పత్తిని ఇక్కడ పంపిణీ సంస్థలకు విక్రయించాలి. అంటే ఇక్కడ ఏదైతే విద్యుత్తును సరఫరా చేసే సంస్థలు ఉంటాయో, విద్యుత్తును విక్రయించే సంస్థలు ఉంటాయో, అలాంటి అంటే సెంట్రల్లో మనం విద్యుత్తును విక్రయించే సంస్థలు చూస్తే ఇక్కడ మనకు మెయిన్గా విద్యుత్తును ఉత్పత్తి చేసేది ఎన్టీపీసీ అయితే, ఇక్కడ విద్యుత్తును నిల్వ చేసి మనకు మరి ఇక్కడ పంపిణీ చేసేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాంటి సంస్థలకు విద్యుత్తును, అంటే రాష్ట్రంలో జెన్కో లాంటి సంస్థలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తే ట్రాన్స్కో లాంటి సంస్థలు సరఫరా చేస్తాయి. అలాంటి సంస్థలకు మిగులు విద్యుత్తును సరఫరా చేయాలి అని కూడా ఇక్కడ ఈ పథకం యొక్క ఉద్దేశం. ఇంకా ఈవీఎం ఛార్జీలు, ఈవీఈ ఛార్జింగ్ను ఈవీఈ ఛార్జింగ్, ఎలక్ట్రికల్ వాహనాలు, సోలార్ పలకలను సరఫరా చేసే తయారీలో కూడా సాంకేతిక నైపుణ్యాలు కల్పించాలి. అంటే ఈవీఈ అంటే ఈవీఈ కార్లు కానీ, ఈవీ బైకులు కానీ, ఈవీ బస్సులు కానీ, ఈవీ 4 వీలర్ కానీ, 3 వీలర్స్ కానీ ఇప్పుడు వస్తున్నాయండి. అలాంటి ఎలక్ట్రానిక్ వాహనాలు సోలార్ ప్లేట్స్ అంటే సోలార్ పలకలను అంటే ఉత్పత్తి చేసే విధంగా సాంకేతికంగా ప్రజల్లో నైపుణ్య అవకాశాలను కల్పించాలనేది కూడా ఈ పథకం యొక్క ఆశయము, ఈ పథకం యొక్క ఉద్దేశం.